హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, నేను ఈ 3 చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను. లెట్స్ లుక్ అవుట్ ఫర్ ట్రేడ్స్. లెట్స్ అనలైజ్ ద లెవెల్స్. యూరో యూఎస్టీ చూసుకుంటే మార్కెట్ ఈస్ ఎన్ అప్ ట్రెండ్ కరెంట్లీ. అండ్ యూరో యూరో జేపీ యాక్చువల్గా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ఒకవేళ మన ఇక్కడ ఉన్న ఎస్ఎన్ఆర్ లెవెల్కి వస్తే ఐ లుక్ ఫర్ సెల్స్ గైస్. యూరో జేపీవైలో, యూఎస్టీ జేపీవైలో కూడా అంతే. ఐ లుక్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఫ్రమ్ దిస్ లెవెల్. Okay, euro USD market is moving down, but let's wait for good opportunities. ఓకే, ఈ ఈ ఈ లెవెల్కి రావాలి మనకి ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి. నేను సెల్ ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తున్నా. ఐ లుక్ ఫర్ సెల్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో చూద్దాం. జోన్లోకి రావాలి, జోన్లో రాకుండా ఐ కెనాట్ టేక్ ఎనీ ట్రేడ్. జోన్కి వస్తేనే ఐ ఎంటర్ ఏ సెల్ ట్రేడ్, ఎల్స్ నో. లెట్స్ వెయిట్ ఫర్ ద జోన్ టు కమ్, జోన్ టు బి మిటిగేటెడ్. సరేనా? ఈ జోన్ గురించి వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లైక్. ఇక్కడ చూడండి సపోర్ట్ ఈ లెవెల్, అండ్ దెన్ ఇది కూడా సపోర్ట్, దీన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయొద్దు. అండ్ దెన్ ఇది బ్రేక్, ఇక్కడ కూడా సపోర్ట్, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రెసిస్టెన్స్. సో ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ లాగా వర్క్ చేయాలి. సో నేను అందుకే ఇక్కడ నుంచి సెల్ గురించి వెయిట్ చేస్తున్నా. ఈ జోన్ టచ్ చేసిన చాలా ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూఎస్టీ జేపీవై. ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ యెట్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద జోన్ టు బి టచ్డ్ ఆర్ మిటిగేటెడ్. నో, యూరో జేపీవై టచ్ చేసినా నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. Let's wait guys, let's wait patiently. This zone will be a good level of entry for us. Okay, so I'll be waiting for this zone. ఇక్కడ చూడండి, జోన్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చింది, బట్ ఈ జోన్ ఓకే ఐ గాట్ అలర్ట్స్. హోల్డ్ ఆన్, సడన్ మొమెంటమ్. ఓకే, మళ్ళీ ఒకవేళ క్యాండిల్ ఈ జోన్ క్రాస్ అయితే ఐ మైట్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఈ లెవెల్ టచ్ అయినా కమాన్. నేను ప్లేస్ అవ్వలేదు గైస్ ట్రేడ్. వావ్, ఓకే, జోన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. లెట్స్ వెయిట్. దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లైక్ ఏ మొమెంటమ్ క్యాండిల్ సడన్లీ. సో నేను నా జోన్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓకే, దిస్ నెక్స్ట్ సపోర్ట్ అండ్ ఎస్ఎన్ఆర్. సో నేను ఈ జోన్ నుంచి ఐ లుక్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఆర్ ఎగ్జాషన్ క్యాండిల్. బట్ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఈ జోన్లోకి వెళ్తే ఐ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. జోన్ లోపలికి వెళ్ళాలి, ఎల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. జోన్ టచ్ చేయలేదు గైస్, సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ట్రేడ్. యూరో జేపీవైలో మనం ఓకే వీ కెన్ సీ హియర్, మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే గైస్, సి మార్కెట్ ఈస్ అబౌట్ టు రీచ్ ద ట్రెండ్ లైన్.
సో నెక్స్ట్ ఐ థింక్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూరో జేపీవై. మనకు 30 సెకండ్ తర్వాత ఈ జోన్లోకి వెళ్ళింది. సో ఐ వీ కుడెంట్ ఎంటర్. బట్ ఒకవేళ నాకు మళ్ళీ ఈ జోన్లోకి వెళ్తే ఐ విల్ టేక్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూఎస్టీ జేపీవై. జోన్ నుంచి ఎందుకు అంటే సేఫ్టీ కావాలి మనకి, అందుకే. ఒకవేళ జోన్లోకి వెళ్ళకపోతే వీ కెనాట్ టేక్ ఎ ట్రేడ్ బికాస్ ఐ విల్ మిస్ సేఫ్టీ. బట్ బేసికలీ ఇక్కడ సెల్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్ రిజెక్షన్ తీసుకుంది కాబట్టి. బట్ ఒక్కొక్కసారి మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని కవర్ చేయడానికి వస్తుంది. సో అందుకే నేను జోన్ గురించి వెయిట్ చేస్తున్నా. బట్ ఒక్కొక్కసారి రాదు కూడా. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు చూడండి, బేసికల్లీ ఇక్కడ నేను సెల్కి వెళ్ళిపోవచ్చు. బట్ నేను ఎందుకంటే ఈ స్పేస్ ఆక్యుపై గురించి వెయిట్ చేశాను, బట్ క్యాండిల్ అసలు రానే రాలేదు. ఇట్ బికేమ్ ఎ సెల్ క్యాండిల్. ఒకవేళ ఈ క్యాండిల్ నాకు ఈ జోన్కి వస్తే గో ఫర్ ఎ బై ట్రేడ్ అగైన్ గైస్. ఓకే, ఈ క్యాండిల్ ఈ జోన్లోకి వస్తే యూరో జేపీవైలో ఇక్కడ మనం వెయిట్ చేసాం, బట్ ఈ క్యాండిల్ 30 సెకండ్స్ తర్వాత వచ్చి జోన్ టచ్ చేసింది. సో మనం ట్రేడ్ ప్లేస్ చేయలేకపోయాం ఇక్కడ. Euro USD లో I look for again selling opportunities from this level. Okay, ఎక్కడికైనా we can get any candle, will try to take a trade. Okay, ఇక్కడ మనం రీసెంట్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుందాం. చూడండి, ఇట్స్ అ గుడ్ లెవెల్ SNR ఆల్సో. సో మేబీ ఈ లెవెల్కి వస్తే లుక్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఇలా మూవ్ చేయొచ్చు నేను. యా, ఇక్కడ ఒక SNR ఉంది గైస్. సో ఇక్కడ నుంచి కూడా మనం ఒక సెల్కి ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇట్స్ వెరీ గుడ్ SNR. బట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది లెవెల్ని. ఐ విల్ చెక్ ఇఫ్ వీ కెన్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఆర్ నాట్ ఇన్ యూరో USD. బట్ ఇట్స్ ఎ గుడ్ SNR. నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా యూరో USDలో SNR లెవెల్ నుంచి. సో లెట్స్ సీ వాట్ మార్కెట్ డస్. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ అనాలిసిస్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నేను ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ కిందకి వెళ్ళాను. ఇక్కడ ఒక జోన్ ఉంది చూడండి, ఈ జోన్ నేను ఏదైతే డ్రా చేశానో, లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. ఈ జోన్ నుంచి సెల్లింగ్ 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 సెల్లింగ్, తర్వాత బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ బ్రేక్అవుట్, అండ్ దెన్ అగైన్ సెల్లింగ్, మళ్ళీ సెల్లింగ్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్, దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ సెల్లింగ్, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి సపోర్ట్ బయింగ్ జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్. ఈ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. సో నేను ఏం చేశాను, ఇప్పుడు సెల్కి వెళ్ళాను. ఎందుకు? SNR లెవెల్. ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ SNR లెవెల్. సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. సో వెరీ సింపుల్. అందుకే నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. వి వన్ నాట్ ట్రేడ్ రెసిస్టెన్స్.
నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటున్నాగా యూఎస్టీ జేపీవైలో. యూరో జేపీవైలో కనుక ఈ లెవెల్ టచ్ చేస్తే నేను ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను ఎందుకు ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేశానంటే నేను ఒక సెల్ రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ లెవెల్ వరకు. సో ఆ ఉద్దేశంతో నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది యూఎస్టీ జేపీవైలో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. ఓకే, ఐ లాస్ట్ ద ట్రేడ్. యూఎస్టీ జేపీవైలో మార్టింగల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. మార్టింగల్కి వెళ్ళాలి, బట్ నేను ఐ నెగ్లెక్టెడ్ ఇట్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఎందుకు నేను మార్టింగల్ వెళ్ళలేదంటే నేను యూరో జేపీవైలో వెళ్ళాను, ట్రేడ్ తీసుకున్నా. సో నేను అందుకే ఐ డెంట్ టేక్ ఇట్ ట్రేడ్ ఇన్ యూఎస్టీ జేపీవై మార్టింగల్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బ్యూటిఫుల్గా ఇక్కడ మరి మార్టింగల్ తీసుకుంటుంటే నాది పర్ఫెక్ట్ విన్. ఓకే, బట్ ఇగ్నోర్ ఇట్. నేను ఎందుకు అక్కడ ఇగ్నోర్ చేశానంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నందుకు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఐ టుక్ ఏ ట్రేడ్ హియర్. ఓకే, మీరు ఇక్కడ చూడండి గైస్, ఇది జోన్లో డ్రా చేసుకోవాలి. నేను జోన్లో డ్రా చేయకపోయినా ఐ హ్యావ్ ఎ విజువలైజేషన్. సో నేను అందుకే తీసుకున్నాను. ఓకే, సో సీ హియర్, ఎప్పుడైనా ఒక జోన్లో తీసుకోండి, బాడీ టు విక్, విక్ టు బాడీ లాగా. సో ఇక్కడ జోన్ కన్సిడర్ చేయండి. మార్కెట్ వచ్చింది, ఈ జోన్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ ఈ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఈ జోన్ టచ్ చేయగానే సపోర్ట్, మొత్తం జోన్ని కాదు పై లైన్ని. ఇక్కడ మళ్ళీ ఈ లైన్ టచ్ చేయగానే సపోర్ట్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ దెన్ మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఇక్కడ చూడండి ఈ జోన్ టచ్ చేయగానే బయర్స్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ జోన్ని టచ్ చేయగానే సెల్లర్స్ వచ్చారు. అంటే దిస్ జోన్ ఈస్ ఏ గుడ్ ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్ ఎ జోన్, కరెక్ట్. సో నేనేం చేశాను, ఎప్పుడైతే నాకు ఈ జోన్లో క్యాండిల్ వచ్చిందో ఐ టుక్ ఏ సెల్ ట్రేడ్. ఓకే, నేను క్విక్ సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా గైస్ యూరో యూఎస్టీలో. ఆల్రైట్, పర్ఫెక్ట్ విన్. సో నేను ఎందుకు ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను, వెరీ సింపుల్ గైస్. ఇక్కడ చూడండి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఓకే, అంటే ఎస్ఎన్ఆర్ టైప్ అనమాట. డిలీట్ చేస్తా, సో రిమూవ్ కన్ఫ్యూజన్, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్, అండ్ దెన్ ఇక్కడ రెసిస్టెన్స్, తర్వాత సపోర్ట్ 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 సపోర్ట్, అండ్ దెన్ రెసిస్టెన్స్, మళ్ళీ సపోర్ట్ మళ్ళీ సపోర్ట్ మళ్ళీ సపోర్ట్, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రెసిస్టెన్స్. సో ఇప్పుడు కూడా ఏమవ్వాలి, రెసిస్టెన్స్. సో నేను ఎందుకే ఆ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా ఎస్ఎన్ఆర్ నుంచి సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ ఇఫ్ యూ కెన్ సీ మన క్యాండిల్ నేను ఎక్కడైతే లెవెల్ దగ్గర, మీరు చూస్తే లెవెల్ దగ్గర ప్లేస్ చేశాను సెల్ ట్రేడ్, ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గర, అండ్ ఇట్ బికేమ్ ఎ సెల్లింగ్ క్యాండిల్. ఓకే, చూసారా ఇదే లెవెల్ నుంచి ఎన్నిసార్లు మనకి రిజెక్షన్స్ వచ్చాయో, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది నెక్స్ట్ క్యాండిల్ కూడా, ఇప్పుడు కూడా నెక్స్ట్ క్యాండిల్ సెల్ క్యాండిల్ అవడానికి ట్రై చేస్తుంది.
and that is the power of SNRs, guys. Okay, ఇదే లెవెల్ నుంచి మనం ట్రేడ్ చేసాం ఇప్పుడు. సిన్స్ దిస్ లెవెల్ హ్యాస్ బీన్ యూస్డ్ మల్టిపుల్ టైమ్ తీసేస్తున్నాం. ఓకే, ఈ సపోర్ట్ చూడండి, గుడ్, వెరీ గుడ్ సపోర్ట్ ఇది కూడా. ఓకే, వీ గాట్ వెరీ హ్యూజ్ మొమెంటమ్ గైస్ ఇది. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేస్తే ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూరో జేపీవై. బట్ ఈ లెవెల్ టచ్ చేయాలి. ఏది కూడా జోన్ టచ్ చేయలేదు ఇంతవరకు, సో ఐ డింట్ ఎంటర్ ఎనీ ట్రేడ్. హీరో యూఎస్టీ మన సపోర్ట్కి అయితే వస్తుంది. స్టిల్ మన రెసిస్టెన్స్ని టచ్ చేయలేదు, సో ఐఎమ్ వెయిటింగ్. Or maybe GBP JPY I look for a sell trade. This will be a very good level. నేను జీపీపీ జేపీవైలో ఈ లెవెల్ టచ్ చేసినా నేను ఒక సెల్ ట్రేడ్కి వెళ్తాను గైస్, ఈ జోన్లోకి. జోన్లోకి వెళ్తుందని నేను వెయిట్ చేశాను, బట్ జోన్ టచ్ చేసి వచ్చేస్తుంది. ఐ షుడ్ హ్యావ్ టేకెన్, బట్ టు బి ప్రిసైజ్ నాకు జోన్లోకి వెళ్తే మనకి కాన్ఫిడెన్స్గా వెళ్ళొచ్చు, బట్ ఈ జోన్లోకి మూవ్ అవ్వలేదు, సో ఐ కుడెంట్ టేక్ ఎ ట్రేడ్. ఓకే, యూఎస్డి జేపీవై నాకు తెలిసి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్కి ఒకవేళ మార్కెట్ వస్తే లుక్ ఫర్ బైస్ అగైన్. రీసెంట్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇన్ ద సేమ్ వే జీపీపీ జేపీవై కూడా I look for buys from here. యూరో జేపీవై మనకి ప్రాపర్గా ట్రెండ్ లైన్ ఫామ్ అవ్వలేదు, సో ఐఎమ్ నాట్ లుకింగ్ హియర్. బట్ జీబీపీ జేపీవై అండ్ యూఎస్టీ జేపీవై ఐ థింక్ వీ మైట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఈ లెవెల్ టచ్ చేస్తే లుక్ ఫర్ ఎ బై ట్రేడ్స్. ఇది కూడా అంతే. కమ్ ఆన్. ఓకే, 30 seconds తర్వాత వచ్చింది గైస్, సో ఐ కుడ్ నాట్ ఎంటర్ ఎ ట్రేడ్. సో మేబీ నెక్స్ట్ ఆపర్చునిటీ విల్ క్యాప్చర్. ఇక్కడ కూడా ఐ హ్యావ్ రీసెంట్ సపోర్ట్, సో నేను రీసెంట్ సపోర్ట్ని డ్రా చేసుకున్నాను. I'll wait for one more candle, guys. యూరో యూఎస్టీ మనం యాక్చువల్గా బైకి వెళ్ళొచ్చు, బట్ ఈ లెవెల్ టచ్ చేయలేదు, సో నేను ఎంట్రీ తీసుకోలేదు.
ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్లోకి వస్తే నేను ఇంకొక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. డెఫినెట్లీ ఈ జోన్లోకి రావాలి. జోన్లోకి వస్తే కొద్దిగా సేఫ్టీతో ఐ కెన్ గో ఫర్ ఎ బై ట్రేడ్. ఇంకా షుడ్ కమ్ ఇన్ టు ద జోన్ more or come on. ఇది టచ్ చేయలేదు. ఈ లెవెల్ టచ్ చేస్తే నేను తీసుకునేవన్నీ. ఐ డిడ్ంట్ టేక్ ఎ ట్రేడ్. ఓకే గైస్, యూరో యూఎస్టీ మనకి ప్రీవియస్లీ మన స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది యూరో యూఎస్టీ. ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ బై ట్రేడ్స్ ఫ్రమ్ యూరో యూఎస్టీ ఇఫ్ ఇట్ కమ్స్ దే. ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నా. టచ్ చేస్తే మేబీ వీ కెన్ ప్లేస్ అ బై ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. ఈ లెవెల్ గురించి మనం వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ, మేబీ నెక్స్ట్ క్యాండిల్ మనకు ఆపర్చునిటీ ఇవ్వాలి. వీ నీడ్ టు వెయిట్ గైస్. ఈ లెవెల్ ఇంకా టచ్ చేయలేదు. Let us take an extreme trend line. Or this is another extreme. So let's see. మార్కెట్ ఒకవేళ ఇక్కడికి కానీ వస్తే we look for buys. ఇక్కడ చూడండి గైస్, యూరో యూఎస్టీలో మనకి ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఉంది ఇది. ఓకే, విచ్ షోస్ దట్ ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి టెక్నికలీ. సో ఐమ్ గోయింగ్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్ ఇన్ యూరో యూఎస్టీ, ఎక్స్పెక్టింగ్ సెల్లర్స్ టు ఎంటర్. నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో లెట్స్ సీ. Let's wait for it. Wait a minute. It should be a selling candle actually. Loss. But actually market should go down. I'm going for a martingale again. Alright guys, perfect.
ఇప్పుడు మార్టింగల్ తీసుకున్నాను అండ్ వీ వాంట్ నాట్ ట్రేడ్. సో బేసికలీ నేను ఎందుకు చెప్పాను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పి, మార్కెట్ అనేది లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది మనకి. ఓకే, సో నేను ఏం చేశాను సింపుల్గా, ఎప్పుడైతే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసిందో నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ బేసికలీ వాట్ హ్యాపెన్ గైస్, మార్కెట్ అనేది చిన్నగా పైకి వెళ్ళి క్లోజ్ అయ్యి లాస్ ఇచ్చింది. నో ప్రాబ్లం, ఐ వెంట్ ఫర్ మార్టింగల్ అండ్ వీ వాంట్ నాట్ ట్రేడ్. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం సెల్ సైడ్ అంటే వెరీ సింపుల్, మనం ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని యూస్ చేసుకున్నాం. ఓకే, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ ఇస్ ఇన్ డౌన్ ట్రెండ్, సో అందుకే నేను సెల్ సైడ్ వెళ్ళాను. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం ఒక 7 ట్రేడ్స్ తీసుకున్నట్టున్నాం, అందులో 3 లాస్ అయ్యాం. 3 లాస్ అని నేను చెప్పను, ఎందుకంటే మార్టింగల్ తీసుకుంటే విన్, బట్ నేను తీసుకోలేదు. అండ్ రిమైనింగ్ 4 ట్రేడ్స్ హెల్ప్డ్ ఇన్ మేకింగ్ ఇట్ అట్ బ్రేక్ ఈవెన్. టుడే వీఆర్ అట్ బ్రేక్ ఈవెన్, లాస్ని న్యూట్రల్లో ఉన్నాం. Alright guys, that's all for today. Hope you learned something. If you learned something, like the video and subscribe the channel. Thank you guys. See you tomorrow. Have a good day. Bye bye.